టోకన్ తీసుకుని వెళ్ళేవాళ్ళు ఎప్పుడు రావాలి. ఈసారి కొంచెం ఇలా అయిపోయింది. ఇంతకుముందు క్యూ లైన్లో పెట్టినప్పుడు బాగుంది మీకు గతంలో కొండ మీద కూర్చోబెట్టి పంపించేవాళ్ళు కదా, అది బాగుందా ఇది బాగుందా టోకన్ వేసుకుని? క్యూ లైన్లో బాగానే ఉంది సార్, కానీ ఏంటంటే ఎర్లీ మార్నింగ్ పెట్టించారు కదండి, 5 గంటలకు వచ్చి నైట్ 8:30 కుదరడం వల్ల జనం అందరూ ఒక్కసారి వచ్చేయడం వల్ల ప్రాబ్లం. ఇక్కడ చేశారమ్మా ఇంత మురుపు పాత రోజుల్లో కొండపైన క్యూ లైన్లో పెట్టాం కదా, కూడా బాగుంది సార్. మేము 1 డే రూమ్ లో ఉండిపోయి దర్శనానికి వెళ్ళేవాళ్ళు. మీరు తెలుగుదేశం పరిపాలన ఉన్నప్పుడు కూడా మేము వచ్చాము, అప్పుడు బాగానే అయింది. కానీ మీరు ఇంకా బాగుంటుంది బెటర్ గా ఉంటుందని మేము చాలా ఓపిస్తాను 23 మంది వచ్చాం సార్. కానీ అందులో ఒక్కలేదైనా మాకు ఎంత మా ప్రాబ్లం లేదమ్మా. ఆ చెడ్డ పేరు రాకూడదు, వచ్చింది, నేను యాక్షన్ తీసుకుంటాను. వెరీ గుడ్. ఎక్కడమ్మా? వైజాగ్కేనమ్మా. ఎట్లుందమ్మా ఇప్పుడు? బట్ ఎక్స్రే తీసారమ్మా, ఏం కాదు, అన్నీ సెట్ అయినాయి, ధైర్యంగా ఉండమ్మా. మీ మిస్సెస్ ఎక్కడ మీరు? వైజాగ్ సార్. నేను 23 మందిని తీసుకొచ్చాను. వీళ్ళందరూ మా వాళ్ళు. నువ్వే తీసుకొచ్చావా? 5 మెంబర్స్ అక్కడ 3 మెంబర్స్ వీళ్ళంతా మా వాళ్ళు. ఇవే సెకండ్ ఫస్ట్ ఫేజ్ మూవ్ అవుతుంది సార్. సెకండ్ ఫేజ్లో ఇంక మేము ఫేస్ చేస్తాం అనమాట. నేనైతే ఇలాగే ఒక గంట సేపు ఇదే హ్యాండిల్ మీద ఉండి మొత్తం హ్యాండిల్ చేశాను సార్. ఒక పక్క పోలీసులకు గైడెన్స్ ఇస్తూ, ఒక పక్క బ్యాక్ వాళ్ళకి గైడెన్స్ ఇస్తూ, పోలీసులు కూడా గార్డెన్లోకి వెళ్ళి వెనక్కి పుష్ చేయండి వాళ్ళందరినీ ప్రజలు పట్టుకొని. ఎందుకు జరిగింది మన అభిప్రాయం? యాక్చువల్గా గార్డెన్లో పెట్టడం రాంగ్ సార్. అది గార్డెన్లో పెట్టడం వల్ల గార్డెన్లో పెట్టి లాక్ చేస్తారు సార్ వీళ్ళు 12 గంటలకు. లాక్ చేసేట వల్ల ఏమైందంటే చుట్టూ జనాలు తిరిగి గ్రిల్స్ మీద నుంచి లోపలికి ఎంట్రీ అయిపోయారు సార్. గార్డెన్ అంతా ఫుల్ అయిపోయింది సార్. ఈ గేట్ ఎప్పుడైతే ఓపెన్ చేశారో ఈ క్రౌడ్ 3 సైడ్స్ నుంచి ప్రెషర్ పెరిగిపోయి ఒకసారి ఇంకా నటక మూమెంట్ లేదు సార్. స్ప్రింగ్ వస్తే ఇంకా పడిపోయింది సార్. నేను అదేమ్మా ఆల్రెడీ చనిపోయాం సార్. నేను తన మీద ఉన్నాను. మీరైతే కళ్ళు కాలేసేసి నేను మంది గైడెన్స్ ఇస్తూ మీరు వెనక్కి పుష్ చేయండి అని చెప్పి పోలీసులకు మధ్యలో తాడు కట్టమని చెప్పేసి మీరు దయచేసి బ్యాక్కి వెళ్ళి వెనకాల జనాలు లాగండి, అలాగైతే సేవ్ చేయగలను, ముందు నుంచి మీరు ఎంత కంట్రోల్ చేస్తున్నారు కంట్రోల్ అవ్వదని చెప్పి అలా గైడ్ చేస్తాను సార్. మీ పేరేంటి? ఫైడ్రస్ సార్. నా ఫైడ్రస్. ఎన్నోసారి వచ్చాము మనం ఇక్కడికి? 7th టైమ్స్ వచ్చాం సార్. 8th సార్. చూద్దాం, ధైర్యంగా ఉండి. ఓకే పేరు, ధైర్యంగా ఉండి. రేపు అందరిని మళ్ళీ దర్శనం చేసి పంపిస్తాం, జాగ్రత్తగా చూసుకో. ఏం లేదు సార్. అసలు యాక్చువల్ ఏంటంటే మాదే టీవీలో లైవ్ ఎక్స్ అయిపోయింది సార్. ధైర్యంగా మీరు చెప్పండి, ధైర్యం ఇవ్వాల్సింది ఇప్పుడు లేకుంటే వాళ్ళు ఆధారపడి కదా, మనమేం ఆధారపడి వాళ్ళు ఆధారపడితే కరెక్ట్ కాదు. చాలా మందిని కోల్పోతాం సార్ మన వల్ల. ఇప్పుడు కొండపైన పెడితే బెటరా మీకు? అదే మరి అప్పుడు ఇంచుమించు 6 years అక్కడికి వెళ్ళాం సార్. అప్పుడు ఏం ప్రాబ్లం లేదు కదా. కాకపోతే ఎక్కువసేపు అందులో స్పెండ్ చేసేసి ఒక్కొక్కసారి ఇది కూడా పెట్టాం కదా, సుదర్శనం కూడా పెట్టాను, అప్పుడు అది తీసుకొని నేరుగా వెళ్ళిపోయాడు. పంపించడమే ఐడియా ఉంది సార్. అది లోపల పంపించాము, కావాలంటే బయట కూడా తిరగచ్చు కావాలంటే. లేకుంటే ఇప్పుడు ఇవి వచ్చాయి కదా మీకు, ఇది ఫేస్ ఆధార్ వచ్చేసింది. ఆధార్ వచ్చినాక మేము ఫేస్ చూసి లోపలికి పోతారు మీరు, పెద్ద ఇష్యూ కాదు ఇప్పుడు. పెడితే ఆన్లైన్ సిస్టమ్ మొత్తం పెట్టి వెళ్తారు. ఎవరు అదృష్టం ఉంటే భగవంతుడి అనుగ్రహం ఉంటే వాళ్ళు. అంటే కొంతమంది ఆ కమిట్మెంట్ సెంటిమెంట్ ఉంటే 50% ఆన్లైన్లో పెట్టి, ఒక 50% లేకుంటే బీమార్గా పెట్టి, అవి కూడా ముందుగానే మీరు బుక్ చేసుకొని ఫ్రీగా తిరుగుతూ మీ ఫోటోలు చూసి లోపలికి వస్తారు, దర్శనం ఇచ్చేస్తారు. అంటే వైకుంఠ ఏకాదశి కాలంలో టికెట్ దొరికితేనే రావాలి, లేకపోతే రాకూడదు అని ఒక డిసైడ్మెంట్ వచ్చారు సార్. ఎందుకంటే ఏ ఒక్క మంచి జరిగినా ఊర్లో సమాధానం చెప్పాలి సార్. నువ్వు తీసుకెళ్ళావు, ఇలా చేసి తెచ్చావు, ఎందుకు తీసుకెళ్ళావు మాట. మీకు వస్తుంది, నాకు కూడా అపవాదం వచ్చింది. నేను కూడా ఎప్పుడు ఇన్ని చేసి కష్టపడితే నిన్న కూడా మీరు చూస్తే విశాఖపట్నంలో యాక్చువల్ గోవింద్ సట్టర్ 2 years వెళ్ళాను సార్. రోడ్డు మీద అలా లైన్స్ పెట్టేసేవారు, డోర్ ఓపెన్ చేసేవారు, లోపలికి వెళ్ళిపోయాను సార్. అలా లైన్ తీసుకొని టికెట్ తీసుకొని హ్యాపీకి వెళ్ళిపోయాను. సిస్టమ్ చాలా బాగుంది అనేసి చాలా ఆనందపడ్డాను సార్. ఈ సౌందర్యం ఏంటంటే అనౌన్స్లోనే గోవిందరావు చట్టం లేదు అనగానే మాకు అసలు ఎలాగే ఎక్కడ